అని ఇవాళ ఈజీగా కాలీఫ్లవర్ పరోటా ఎలా చేసుకోవాలో చూద్దామా. మా పిల్లలైతే కాలీఫ్లవర్ కర్రీ ఏమి తినరండి, ఇలా చేస్తేనే ఇష్టంతో తిన్నారు. ముందుగా మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. వేడి నీళ్ళలో 4-5 నిమిషాల వరకు ఉంచి పక్కకు తీసి తురుముకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కారం పొడి, సరిపడా ఉప్పు వేసుకొని మ్యాంగో పౌడర్ కూడా వేసుకొని మీ దగ్గర ఏవైతే మసాలాలు ఉంటాయో అవి వేసుకోవాలండి. ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 4-5 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇలా చపాతీ పిండిని ముందే కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను కదా. ఇలా చపాతీ చేసుకొని కాలీఫ్లవర్ స్టఫ్ను యాడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయాలండి. నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో ఈజీగా కాలీఫ్లవర్ పరోటా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బటర్ యాడ్ చేసి కాల్చుకోవాలండి. ప్లీజ్